ఫ్రెండ్స్, ఇక్కడ పాపకి సంబంధించిన ఒక చాలా పెద్ద విషయం అయితే ఇప్పుడు బయటపడిపోతుంది. అయితే పాపతో పాటు పాపకి తోడుగా ఉన్నది ఎవరు అంటే ఈ కుక్క పిల్ల మాత్రమే. ఇది వీళ్ళింట్లో పెంపుడు కుక్క. అయితే ఈ కుక్కకి ఈ పాప అంటే చాలా ఇష్టం. అలాగే ఈ పాప కూడా ఎప్పుడు తన ఫ్రెండ్ లాగా ఆడుకునే కుక్కే ఈ కుక్క. అయితే వీళ్ళిద్దరు ఎలా ఉంటారంటే నిజంగా ఒక తమ్ముడు, చెల్లి, అన్న, చెల్లి ఇట్లా ఎలా అయితే ఇద్దరు పిల్లలు ఆడుకుంటుంటారో అలా ఆడుకుంటూ ఉంటారనమాట. ఇక వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు బయట ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు కింద ఆడుకుంటూ ఉంటారు వీళ్ళు. అయితే సడెన్‌గా ఏమైంది ఆ రోజు ఎందుకో ఏంటో అయితే వాళ్ళ అమ్మగారు చెప్తున్న విషయం ఏంటంటే, నేను ఎన్నో సార్లు ఆడుకోమన్నప్పుడు కూడా అసలు ఆ చెట్టు దాటి వెళ్ళదండి తను. చెట్టు లోపలే ఉంటుంది. మహా అయితే చెట్టు కింద కూర్చొని ఆ కుక్కతో ఆడుకుంటూ ఉంటుంది. అంతకు మించి అసలు తను నడవదు. నడిచినా కూడా అసలు అంతలా చేయదు అని చెప్తున్నారు. కానీ సీసీటీవీ ఫుటేజ్‌లో మాత్రం ఈ పాప అసలు చాలా వేగంగా పరిగెడుతుంది. ఎంత వేగం అంటే అసలు ఇంకా ఇదేందిరా బాబు వీడియో ఏమైనా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశారా అన్నంత స్పీడ్‌గా పరిగెడుతుంది ఆ పాప. అసలు మామూలుగా అయితే 2:30 పిల్లలు అంత స్పీడ్‌గా పరిగెట్టగలరా అంటే నో అనే చెప్పాలి. అయితే ఇక సరే పాప శనివారం తప్పిపోతే మంగళవారం కుక్క వెనక్కొచ్చింది. చాలా హడావిడిగా ఏదో చెప్పాలి, చెప్పాలని ప్రయత్నించింది. కానీ వాళ్ళ అమ్మగారు అంటే జ్ఞానేశ్వరి వాళ్ళ అమ్మగారు కుక్కొచ్చింది, కుక్కొచ్చింది అనంగానే ఇంకా అది కాస్త భయపడిపోయి కరిచేసేసి వెళ్ళిపోయింది. అటు ఇటు చూసుకుంటూ వెళ్ళిపోయింది. దాన్ని ఫాలో అవ్వలేకపోయారు. ఎందుకనంటే అది దాక్కుంది. గడ్డి వెనకాల దాక్కుని నక్కి వెళ్ళిపోయిందనమాట. తర్వాత బోన్‌లో పెట్టారు. మళ్ళీ వచ్చింది. శుక్రవారం నాడు ఎప్పుడో వచ్చింది. బోన్‌లో పెట్టారు దానికి. దానికి కొంచెం మంచిగా ట్రీట్‌మెంట్ గట్రా చేశారు. కొద్దిగా వాటర్ అవి ఇచ్చారు. అయితే బోన్‌లో పెట్టినా కూడా చాలా వింతగా ప్రవర్తిస్తూ వచ్చింది. అంటే ఎవరో దాన్ని ఏదో చూస్తున్నట్టు, దృష్టి సరిగ్గా లేకపోవటం, కింద పిచ్చి చూపులు చూడటం, వెరితనంగా ఉండటం, ఇవన్నీ చేసింది. ఎవరో తన మీదకొస్తుంటే గాండ్రింపు చేయటం ఇట్లాంటివన్నీ చేసిందనమాట. అయితే ఇప్పుడు ఈ కుక్క విషయంలోనే పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే, మ్యాటర్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ కుక్కకి పోస్ట్‌మార్టం చేస్తే పరిస్థితి ఏంటి? అయితే ఫ్రాంక్లీ ఫ్రెండ్స్, ఈ కుక్కకి గనక పోస్ట్‌మార్టం చేస్తే మొత్తం విషయాలన్నీ బయటపడతాయి. కారణం ఏంటి అంటే, ఈ కుక్కకి విషప్రయోగం జరిగిందంటున్నారు. ఎందుకంటే అప్పటి వరకు బానే ఉన్న కుక్క, 8 రోజులు బానే ఉన్న కుక్క, జీపీఎస్ పెట్టిన 8 గంటలకే ఎందుకు చచ్చిపోయింది? సో, తనకి అది ఏమైనా నిజాలు తెలుస్తాయని విషప్రయోగం చేశారా అంటే, అందుకని ఇప్పుడు పోస్ట్‌మార్టం చేస్తే ఖచ్చితంగా దానికి విషం పెట్టడం వల్ల చనిపోయిందా? లేకపోతే వేరే కారణాల వల్ల చనిపోయిందా అని తెలుస్తుంది. అయితే కుక్క శరీరం మీద ముఖ్యంగా నోటి చుట్టూ, అలాగే దాని యొక్క పొట్ట భాగం దగ్గర బాగా గాయాలయ్యాయి. రక్తం గూడా వచ్చింది. సో, ఆ గాయాలనేవి మనిషి చేసినవా? లేదంటే ఏదన్నా మేకు గుచ్చుకుందా? లేదంటే ఇంకొక క్రూర జంతువు ఏదైనా దాని మీద అటాక్ ఇచ్చిందా? అనే విషయం పైన కూడా క్లారిటీ వచ్చేస్తుంది. మూడో పాయింట్ ఏంటి అంటే, కుక్క కాటు లిస్ట్. అంటే ఈ కుక్క ఎలా ఉంది అంటే, ఎవరైనా రామ్మ, పాప అన్నా కూడా కరిచేసి అరిచేసేటట్టుగా ఉందనమాట. సో, ఈ పాప అంటే ఇప్పుడు ఈ పాప మీద ఎవరైనా చేయి వేస్తే, ఈ కుక్కని వాళ్ళు కొట్టే ముందో, డైవర్ట్ చేసే ముందో ఈ కుక్కే అరిచి ఉండాలి కదా! లేదా వాడి మీద కొంచెం ఘాటనే యేసుండాలి. ఎందుకంటే జ్ఞానేశ్వరి అంటే జాహ్నవి వాళ్ళ అమ్మని కూడా ఈ కుక్క కొంచెం కాటేసింది. అంటే కాటేయడం అంటే కొరికిందనమాట. కరిచేసింది. సో, నియర్ బై హాస్పిటల్స్‌లో ఎవరైనా కుక్క కాటు వల్ల జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారనేది కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, అసలు కుక్క మానసిక పరిస్థితి ఏంటనేది కూడా పోస్ట్‌మార్టంలో తెలుస్తుంది. సో, కుక్క చనిపోయినప్పటికీ కూడా అది బ్రతికున్న దానికన్నా రెట్టింపు ఆధారాలతో ఇప్పుడు పోలీసుల ముందు చాలా కీలకమైన విషయాలు బయటపడ్డాయి. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.